ఐపీఎల్ 2026 సీజన్లో 4 ఫామ్తో ఇబ్బంది పడ్డ తిలక్ వర్మ గుజరాత్ టైటన్స్ పై మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో అలరించాడు. బ్యాటింగ్ అనుకూలంగా లేని వికెట్ పై 45 బాల్స్ లోనే సెంచరీ కొట్టి ముంబై ఇండియన్స్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఇక ముంబై నెక్స్ట్ మ్యాచ్ లో సిఎస్కేతో తలపడబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన తిలక్ వర్మ తన ఫామ్ అందుకోవడానికి కారణం టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మని రోహిత్ శర్మ ఇచ్చిన సలహాతోనే తన బ్యాటింగ్ లో మార్పు వచ్చిందని తెలిపాడు. తిలక్ వర్మ మాట్లాడుతూ, ఫామ్ లో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు నాకు రోహిత్ భాయ్ విలువైన సలహా ఇచ్చాడు. క్రీజ్ లోకి వెళ్లి 15 నుంచి 20 బంతులు ఓపిగ్గా ఆడాలని, ఆ తర్వాత ఏం చేయగలవో నీకు తెలుస్తుందని సలహా ఇచ్చాడు. సిచ్యువేషన్ ఏదైనా సరే దాన్ని పట్టించుకోకుండా మొదటి 15 బాల్స్ ను ఓపిగ్గా ఆడాలని, ఆ తర్వాత ఏదైతే అదవుతుందని భరోసా ఇచ్చాడు. రోహిత్ భాయ్ ఇచ్చిన ఆ సలహా నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. రోహిత్ భాయ్ చెప్పినట్లుగానే ఫస్ట్ ఒక 15 బాల్స్ ను ఆడాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను. నేను అనుకున్నట్లుగానే 15 బంతులు ఆడిన తర్వాత షాట్స్ ఆడగలనని నమ్మకం కలిగింది. దాంతో స్వేచ్ఛగా షాట్స్ ఆడాను. అయితే నేను ఫామ్ లో లేనున్నది నిజం కాదు. కేవలం ఈ సీజన్ లో రన్స్ చేయలేదంతే. ఎందుకంటే క్రీజ్ లో ఎక్కువ టైం తీసుకునే అవకాశం నాకు దక్కలేదు. బ్యాటింగ్ కు వెళ్లిన వెంటనే దూకుడుగా ఆడాలన్న ప్రయత్నంలో నా వికెట్ ను కోల్పోయాను. అంతే తప్ప నాపై ఎలాంటి ఎక్స్ట్రా ప్రెజర్ లేదు. ఇక సూర్య ఫామ్ గురించి మాట్లాడుతూ, సూర్యాబాయ్ ఫామ్ లో లేడని నేను అన్నాను. ఎందుకంటే అతను షాట్స్ అద్భుతంగా ఆడుతున్నాడు, బంతిని అద్భుతంగా మిడిల్ చేస్తున్నాడు. నాకైతే అతను టచ్ కోల్పోయాడని అనిపించడం లేదు. కాకపోతే అతను ఒక భారీ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ ఫస్ట్ మ్యాచ్ లో అతను ఎంత విలువైన ఇన్నింగ్స్ ఆడాడో అందరికీ తెలిసిందే. ఆ మ్యాచ్ లో భారత్ గెలవకపోయింటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. అక్కడ సూర్యాబాయ్ తన సత్తా ఏంటో చాటాడు. కాబట్టి సూర్యాబాయ్ త్వరలోనే తన సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తాడని తిలక్ వివరించాడు.